నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. నగరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు నగరపాలక సంస్థకు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. వార్డు పర్యటనలో భాగంగా శనివారం 10వ డివిజన్ రామ్నగర్లో పర్యటించిన ఆయన 2A ఇంక్లైన్ మోరీ వద్ద కాలువ పూడిక తొలగింపు, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, రహదారులకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, రామాలయం వెనక యూజీడీ శుభ్రపరిచే పనులను పరిశీలించారు. మురుగునీరు ఎక్కడా నిల్వ లేకుండా కాలువలను పూర్తిగా శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా నెలకు 50 రూపాయలు చెల్లించి ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ ఆటోకు అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని డివిజన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మేయర్ పలు డివిజన్లలో పర్యటించి రోడ్లు, కాలువలపై ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట యూజీడీలు నిర్మించి సీసీ రోడ్లు వేయాలని, రాజేష్ థియేటర్ జంక్షన్ అభివృద్ధికి ఎలక్ట్రికల్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ను తరలించాలని, దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్క్ ను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, వెంగళబాబు, తోట మమత, మెరుగు భూలక్ష్మి, స్వప్న ప్రియ, నాయకులు విజయ్ కుమార్, అభిషేక్, భరత్, సాగి సంతోష్రావు, టీపీఓ నవీన్, ఏఈ అన్వేష్, మీర్ తదితరులున్నారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు 10th డివిజన్ కార్పొరేటర్ సోదరుడు గట్టయ్య గారి దగ్గర స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి రోగాలు రాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డివిజన్లు మొత్తం తిరిగి అక్కడున్న సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని ఏదైతే మైనర్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ మేజర్గా ఉన్న సమస్యలన్నిటి మీద కూడా స్పెషల్గా దానికి టెండర్స్ కాల్ఫర్ చేసేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఈ 10వ డివిజన్కు సంబంధించి ఎవరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ విపరీతమైన పిచ్చి మొక్కలు మొలిసి, అలాగే ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉండి ఎక్కడి అక్కడ వాటర్ అన్నీ స్నాగ్నేట్ అయిపోయి ఇళ్లకు రిటర్న్ వస్తూ ఉన్నాయి వాటర్. ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారు మేము ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, డ్రైనేజీ మొత్తం కూడా జామ్ అయిపోయి. అంటే ఇప్పటి వరకు అధికారులు కూడా ఎవరు పట్టించుకోక, ప్రజాప్రతినిధులు వారికి తెలియపరచక ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ప్రతి గల్లీ కూడా తిరుగుతూ ఉన్నాం. మెషినరీ, మ్యాన్ పవర్ మొత్తం కూడా ఇదే డివిజన్లో పెట్టేసి ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేయించి ఆ చెట్లన్నీ కూడా పిచ్చి మొక్కలు కూడా తీపిచ్చేసి అక్కడ ఏదైతే పెద్ద నాలా ఉండి దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి కూలిపోయి సెంటర్లో ఒక 3 తువ్వల కాడ చౌరస్తాలో కూడా అక్కడ మొత్తం యూజీడీకి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూలిపోయి స్టాగ్నేట్ అయిపోయి ఉన్నది. అదంతా కూడా ఇప్పుడు స్పెషల్గా శానిటరీ వర్కర్స్ ఎవరైతే వాళ్ళు వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మొత్తం తీపించేసి క్లీన్ చేయించడం జరిగింది. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచన చేసి 2 రోజులలో దాన్ని పూర్తిగా కొత్తగా కట్టమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి డివిజన్లో. ఆ సమస్యలు అన్నిటిని కూడా త్వరితగతిన ఎస్టిమేషన్స్ వేపించి అవన్నీ కూడా పూర్తి చేస్తాం. తప్పకుండా డివిజన్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలను కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకవైపు మేము రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఇక్కడున్న గార్బేజీ లేకపోతే డెబ్రీస్ ఇదంతా తీసేసుకుంటా పోతా ఉంటే తెల్లారి మళ్ళీ ఇక్కడున్న మహిళా సోదరిమణులు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే రోజు ఇల్లు వాకిలు ఉడ్చుకున్న తర్వాత అదే డెబ్రీస్ గార్బేజ్ తీసుకొచ్చి మళ్ళీ డ్రైన్లలో వేయడం వల్ల మళ్ళీ పూడుకోపోతూ ఉన్నది. అట్లా కాకుండా దయచేసి అందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. రోజు మున్సిపల్కు సంబంధించిన ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ వస్తుంది, దానికి ఇవ్వండి. లేదు అంటే ఆగస్టు 1 తర్వాత ఖచ్చితంగా ఫైన్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి ఇంటికి నెలకు ఒక 50 రూపాయలు ఇస్తే మున్సిపల్ వాళ్ళు తీసుకుపోతారు. కానీ ఒకరోజు మేము ఫైన్ గిట్ట రాస్తే మినిమం 500 రూపాయలు తక్కువ కాకుండా ఫైన్ రాయాలని ఒక రూల్ ఉన్నది. 500 అంటే సంవత్సరం మొత్తం కూడా మీరు ట్రాలీకి ఇస్తే 500 రూపాయలు అవుతాయి. కానీ ఒక్కసారి ఫైన్ రాస్తే 500 కట్టవలసి ఉంటుంది. మళ్ళీ
నెలకు 50 రూపాయలు కూడా కట్టి మళ్ళీ ఇబ్బందులు పడవలసి ఉంటుంది. దయచేసి మన వాడను మన ఊరును మనం శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేద్దాం. గౌరవ ఎమ్మెల్యే గారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వారు పనిచేస్తూ ఉంటే కనీసం వారికి బాసటగా నిలవలసిన బాధ్యత ప్రజలుగా ప్రజాప్రతినిధులుగా అధికారుల మన మీద ఉన్నది కనుక ఆ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించవలసిందిగా కోరుతూ మన వాడను మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేయర్ గారు మన మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో విజిట్ చేయడం జరుగుతుంది. వార్డ్ వైజ్ విజిట్లో భాగంగా ఈరోజు 10th డివిజన్కి వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైన్ రిలేటెడ్ ఓఎండ్ఎం వర్క్స్ కానీ అవన్నీ కూడా టేకప్ చేసాం. మా టీం అంతా ఉన్నారు, మిషనరీ మ్యాన్ పవర్ అంతా ఉన్నారు. సో ఇక్కడ ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఫర్దర్ కూడా మేము అన్ని డివిజన్స్ ఇదే విధంగా విజిట్ చేసి ఈ సీజనల్ డిసీజెస్ రాకుండా కూడా ఉండడానికి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ కూడా మా పేరు ఏదైనా బాగుంచుకోవాలి, వాళ్ళ ఇల్లు అవుట్ సైడ్ కూడా ఇన్సైడ్ కూడా బాగుంచుకోవాలని. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.